ఇరాన్ మీద భారీ దాడులు చేసింది అమెరికా, ఇజ్రాయెల్ కలిసి. ఇదొక పౌర రీసెర్చ్ సెంటర్లు, స్టీల్ ప్లాంట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నిటి మీద దాడులు చేసింది. కీలక బ్రిడ్జిల్ని కూడా ధ్వంసం చేసింది అమెరికా, ఇజ్రాయెల్ సైన్యం. భారీ ఎత్తున విరుచుకుపడుతున్నాయి. 8 మంది సాధారణ పౌరులు చనిపోయారు, 90 మందికి గాయాలైనవి. అనూహ్యమైనటువంటి దాడి. టెహ్రాన్ ఒక్కటే కాదు, చుట్టూతా కూడా అటాక్స్ కంటిన్యూగా చేసుకొచ్చింది. ఇరాన్తో యుద్ధం మీద కీలక ప్రకటన చేశారు. 2-3 వారాల్లో ఇరాన్ మీద మరిన్ని భీకర దాడులు చేస్తామని ఇంకొక వైపున ట్రంప్ ప్రకటించారు. ఇప్పటికే ఇరాన్లోని అతిపెద్ద వంతెనను కూడా కూల్చేశాం అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. ఇది ఆరంభం మాత్రమే, ఇంకా పెను విధ్వంసం జరగబోతోంది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇలాంటి దాడులు ఇంకా చాలా జరుగుతాయి, ఇరాన్ని సర్వనాశనం చేస్తాము మేము చెప్పిన మాట వినకపోతే అని చెప్పొచ్చారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుంది అన్నటువంటిది ఇంకొక వైపున ట్రంప్ ప్రకటించారు. ఇరాన్లో పెను విధ్వంసం అయితే జరిగింది, దీన్ని ఇరాన్ ఖండించింది. దీని వలన ఎలాంటి పరిస్థితి ఎదురైందో అర్థం చేసుకోండి. పౌరులకు సంబంధించిన మౌలిక సదుపాయాల మీద ధ్వంసం చేయడం ఏంటి, అమెరికా, ఇజ్రాయెల్ ఇట్లా చేయడం ఏంటి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చింది. కాకపోతే ఇక్కడే ఒక విచిత్రం, మరి అది తీసుకెళ్లి గల్ఫ్ దేశాల్లో చేసిన పని ఏంటి? అదే తప్పుడు పని కదా.